రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణ మొదలైందన్నారు సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మీడియాలో తప్పుడు వార్తలు వస్తున్నాయని వాటిని నమ్మొద్దని చెప్పారు. రాష్ట్రంలో 6,919 కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశామన్నారు డిఎస్. ఇప్పటి వరకు 1,87,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ధాన్యం సేకరణకు కావాల్సిన టార్పాలిన్లు, గన్ని బ్యాగులు, ఇతర అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. రైతులకు 2,500 నుంచి 2,900 వరకు రేటు వచ్చేలా చూస్తున్నామన్నారు డిఎస్ చౌహాన్. 25th నాడు నుంచి సెంటర్ ఓపెనింగ్ చేయడం జరిగింది. టోటల్ మనము 7,149 సెంటర్ ప్లాన్ చేస్తే దాంట్లో ఈ రోజుకి 6,919 సుమారుగా 7,000 సెంటర్ ఇప్పటికీ ఉన్నది. అండ్ ఇప్పటికీ 1.87 పేడీ ప్రిక్యూర్మెంట్ జరిగిపోయింది. So this is the first and foremost thing which I wanted to tell you. ముందుగా షేర్ చేయాల్సింది వార్త ఇదే, దట్ ఇప్పటికీ మనము మ్యాక్సిమం సెంటర్స్ ఫుల్లీ ఆపరేషన్ ఉన్నాయి. ఇవాళ మనము 13th లో ఉన్నాము. మీ అందరికీ కూడా హార్వెస్టింగ్ ఇప్పుడు అవుతుంది ఇదంతా తెలుసు. కానీ ఇప్పటికీ ఆల్రెడీ 1.8 LMT మనం కొనేసాం. కామారెడ్డిలో మీరు చూస్తే ఇప్పటికీ ఆల్రెడీ మోర్ దెన్ 11,000 11,000 కన్నా ఎక్కువ ఆల్రెడీ ప్రిక్యూర్మెంట్ జరిగింది. సో ఇక్కడ ఏ రేటుతో వస్తుంది, ఏ వేగంతో వస్తుంది, అదే వేగంతో కొనడానికి కూడా మనం సిద్ధపడి ఉన్నాం. నిజామాబాద్ మీరు చూసి ఉంటారు, ఇంచుమించుగా 1 lakh LMT. నిజామాబాద్ మీ అందరికీ తెలుసు, మంచి జిల్లా, దాంట్లో మంచి పేడీ వస్తుంది, అర్లీ అరైవల్ వస్తుంది. సో అక్కడ కూడా కొనేయడం జరిగింది. ఈ అంతా చేయడానికి ఎంత అర్లీగా, ఎంత సజావుగా, ఎంత సాఫీగా ఎందుకు చేశామంటే దాంట్లో ఒక సిరీస్ ఆఫ్ మీటింగ్స్ జరిగాయి. ఇది ఒక డిపార్ట్మెంట్ చేసే కసరత్ కాదు. దాంట్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మనము మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అందరూ కలిసికట్టుగా ఒక రైతులకి బెనిఫిట్ కోసం పనిచేస్తున్నాం. కొన్ని ఆపోలాలు తిరుగుతున్నాయి, అనుమానాలు తిరుగుతున్నాయి, ఫాల్స్ న్యూస్ తిరుగుతున్నాయి. మీరు క్లియర్ గా చూసుకోండి. ఇక్కడ రిక్వైర్మెంట్ మేరకు ఆల్రెడీ పొజిషనింగ్ చేయడం జరిగింది. మీకు కొన్ని ఐటమ్స్ వస్తే మా దృష్టిలో కూడా వస్తుంది. కానీ దాంట్లో ఒకవైపు చూస్తే ఒక కాయిన్ కి రెండు అది ఉంటాయి కదా సైడ్స్, రెండోది సైడ్ కూడా చూడాలి. కొన్ని చోట్ల హైయర్ దెన్ MSP పర్చేస్ ఉన్నాయి. మీరు పోయి ఫీల్డ్ లో వెరిఫై చేయండి. 2,350 నుండి 2,900 వరకు కూడా పెడీ రేట్ వస్తుంది. ఫారిన్ మెటర్ ఎంత ఉండాలి, ఇది ఉండాలి. లాస్ట్ గైడ్ లైన్ కొద్దిగా ఇంపార్టెంట్ అంటే మాయిశ్చర్ కంటెంట్ 70% ఉండాలి. సపోజ్ 17% మాయిశ్చర్ బదులు 40% మాయిశ్చర్ వచ్చింది అనుకోండి, 2 days తర్వాత అదే వెయిట్ తగ్గించి 78 వచ్చేస్తుంది. సో ఈ మన రైతులతో అందరితో కూడా మిత్రులతో ఆల్రెడీ అవేర్నెస్ క్యాంపెయిన్ ఒక చేయడం జరిగింది. ఇప్పుడు కొన్ని సమస్యలు ఏం వస్తున్నాయి అంటే, ఇది డిజిటల్ మాయిశ్చర్ మీటర్ కి రీడింగ్ మీరు స్వయంగా చూసుకోండి. కొన్ని చోట్ల హార్వెస్టర్ ద్వారా హార్వెస్టింగ్ చేసిన తర్వాత డైరెక్ట్ గా ట్రాక్టర్ లోడ్ చేసి రావడం వల్ల దానికి మాయిశ్చర్ కంటెంట్ చాలా హై ఉంటుంది. సో అలాంటి పరిస్థితి ఉంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే 52.5% లో ఉంటే దాంతో నుంచి మనము బియ్యము తీసుకోలేము, బియ్యము ఉండదు. సో అది దాని మేరకు కూడా రైతులకి సహాయ సహకారం కోసం ఒకవైపు అవేర్నెస్ ప్లాన్ మరియు అగ్రికల్చర్ మార్కెటింగ్ యార్డ్ డైరెక్టర్ ఇక్కడ ఉన్నారు, అక్కడ కూడా టార్పోలిన్స్ అరేంజ్మెంట్స్, డ్రాయింగ్ చేయడానికి అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతున్నది. ముఖ్యమైన మా అపీల్ ఏంటి అంటే, దయచేసి ఏం కంగారు పడకండి, మనకు 30th June వరకు టైం ఉంది. సో మీ పేడీ కరెక్ట్ ఎప్పుడైతే పండింది అప్పుడు కట్ చేయాలా, దానికి కలర్ మారుతుంది, పచ్చి ఉండదు. అప్పుడు తీసుకువస్తే 100% మీకు MSP రేట్ ఇప్పించే బాధ్యత మాది ఉంటుంది. తెలంగాణ రైతులకి మనం PPCలు ఉన్నాయి, కానీ వారు కొన్ని చోట్ల మీకు తెలుసు అంటే డిపెండింగ్ అపాన్ రేట్, కర్ణాటకలో డీజిల్ పెట్రోల్ రేట్ కూడా తేడా ఉంటుంది కదా. సపోజ్ కర్ణాటకలో ఒక స్టేట్లో, నైబరింగ్ స్టేట్లో ఆసారి సరిగా హార్వెస్టింగ్ జరగలేదు, సరిగా పంట రాలేదు, అక్కడ మళ్ళీ రేటు పెరుగుతాయి. వాళ్ళు ఏక ధరలో కొనడానికి ప్రయత్నం చేస్తే దానికి మేము అడ్డం రాము. ఒకటే కండిషన్, MSPకి తక్కువ కొనకూడదు.